మతాల మధ్య చిచ్చులు పెడుతూ మత రాజకీయాలు వేస్తూ రాజకీయంగా వాళ్ళు ఏదంటే ఆ స్టాండ్ని తీసుకొని ఇలా పేద బడుగు బలైన వర్గాల మీద రుద్దేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాన్ని ఏం చేస్తున్నారు? రుద్దేసే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇలా మత కల్లోలు ఏ విధంగా ఉన్నాయంటే ఇలా బీజేపీకి అదే ఒక అవకాశంగా మారిపోయినాయి. ఆ మత కల్లోలు బీజేపీకి అవకాశంగా మారిపోవడం వల్ల ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఆఖరికి ఎంత పెద్ద నీచపు నికృష్ట పనులు చేయడానికి కూడా సిద్ధపడుతుంది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఉండండి, తెలంగాణ పరిపాలించే రాష్ట్రాలు ఉండండి, మిగిలిన రాష్ట్రాలు ఉండండి, బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఎంత భయంకరంగా ఉంది. ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రజలకును ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీరు మొత్తం చూసుకో. భారతదేశానికి మొత్తానికి ప్రధానమంత్రి అంటాడు ఒక్కడే కదా, ఈ దేశానికి ప్రధానమంత్రి ఒక్కడు అన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అందరు సమానమే. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా. అందుకోసమే దేశ ప్రధాని గెలిపించుకొని మరొక్కసారి మోసం చేసేటువంటి నేపథ్యం చేసుకున్నారు ఈ భారతదేశంలో ప్రజలు. చూడండి, కలియుగంలో కాలయముల్లో